ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము ఏఎల్పి, ఎన్టీపీసీ, టెక్నీషియన్, గ్రూప్ డి ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనకు ఆల్రెడీ ఇంతకుముందే తెలిసిందే. గవర్నమెంట్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేసింది, ఏ మంత్లో ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని. కాబట్టి మనకి ఈరంతా కూడా మనకి రైల్వే ఉద్యోగాల పండగ జరుగుద్దని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక టాప్ 4 వెబ్సైట్స్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. అవి మీకు రీజనింగ్, అర్థమెటిక్, యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్లో మీకు బాగా ఉపయోగపడతాయి ఆ వెబ్సైట్స్. అండ్ ఫ్రీ కూడా, మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు, లాగిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు, ఫ్రీగా ఓపెన్ చేసి వాడుకోవచ్చు. అండ్ ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి, నేను నా ఓన్గా రీసెర్చ్ చేసి ఆ 4 వెబ్సైట్స్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. రెగ్యులర్గా రైల్వేకి సంబంధించిన చాలా అప్డేట్స్ ఇక మీదట వస్తాయి. అండ్ కరెంట్ అఫైర్స్కి మాత్రం నేను డైలీ అప్లోడ్ చేస్తున్న వీడియోస్ చూడండి, మీకు అవి సరిపోతాయి. ఓకే, అండ్ ఇది కంప్లీట్గా ఫ్రీ అండి. తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మీరు వీటిని వాడుకోవచ్చు. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఏ విధంగా మీరు దీన్ని వాడుకోవచ్చు కూడా నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కాబట్టి ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ కానీ, మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అండ్ అక్కడ జాయిన్ అవ్వండి. మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది, అక్కడ జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాను. వీలైతే అందులో కూడా మీరు ఫాలో అవ్వండి. ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వెబ్సైట్స్ మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ వెబ్సైట్ ఇండియా బిక్స్ అండి. చాలా మంచి వెబ్సైట్. నేను దీన్ని చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఒకసారి మనం ఇండియా బిక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఏంటని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇండియా బిక్స్లో అర్థమెటిక్ చూడండి, జనరల్ యాప్టిట్యూడ్లో అర్థమెటిక్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ వెర్బల్ రీజనింగ్, తర్వాత ఒక జీకే అండ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్, చాలా వాటికి మీకు టెస్ట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, యాప్టిట్యూడ్ టెస్ట్, వెర్బల్ ఎబిలిటీ టెస్ట్, లాజికల్ రీజనింగ్ టెస్ట్, ఇలా చాలా అయితే ఉండడం జరిగిందండి. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్థమెటిక్ యాప్టిట్యూడ్ ఓపెన్ చేస్తున్నాను అనుకోండి. అర్థమెటిక్ యాప్టిట్యూడ్లో చూడండి ఎన్ని ఉన్నాయో, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలా చాలా ఫోల్డర్స్ ఉంటాయండి. మీరు సో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ ఇలా ఓపెన్ చేశారనుకోండి, మనకి యాడ్స్ రన్ అవుతాయి, ఎందుకంటే ఫ్రీ కదా. ఓకేనా, చూడండి ఇక్కడ వాడు ప్రాబ్లం ఒకటి ఇస్తాడు, అండ్ ఆ ప్రాబ్లం కూడా మనము ఇక్కడ సొల్యూషన్ ఏంటో ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. వాడు కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా క్లారిటీగా ఇస్తాడు, చూడండి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా. ఓకే, ఇది మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుందండి. ఇన్ కేస్ ఓకే ఇది మీకు తెలుగులో కావాలనుకుంటే, నేను చెప్పే ప్రతి వెబ్సైట్కి కూడా మీకు తెలుగులో, ఇన్ కేస్ ఇప్పుడు మీకు తెలుగులో కావాలనుకోండి, ఇక్కడ ప్రతి వాళ్ళకి ఈ క్రోమ్లో ఇక్కడ చూసుకుంటే పైకి స్క్రోల్ చేస్తే ట్రాన్స్లేట్ అని ఉంటుంది. ట్రాన్స్లేట్లో నేను తెలుగు డిఫాల్ట్ పెట్టుకున్నాను. సో తెలుగులో చూడండి, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు 9 సెకండ్లలో ధ్రువాన్ని దాటుతుంది, రైలు పొడవెంత? సో ఆన్సర్ వచ్చేసి 150 మీటర్లు అండి. సో 150 మీటర్లను ఏ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది క్లారిటీకి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి విత్ ఫార్ములాతో సహా. ఓకేనా, కాబట్టి మీరు వీలైనంత వరకు తెలుగులో కావాలంటే తెలుగు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో మీరు తెలుసుకోవచ్చు. ఇన్ కేసు మీకు హిందీలో కావాలంటే అదే ట్రాన్స్లేషన్లో మీరు తెలుగు తీసేసి హిందీ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన లాంగ్వేజ్ని పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఓకేనా, అండ్ ఇంకొక వెబ్సైట్ ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ ఇది ఒకటే నేను ఎగ్జాంపుల్గా చెప్పానండి, మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ వేదా అండి. ఎగ్జామ్ వేదాలో మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇది టెస్టులు రాసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. టెస్టులు రాసుకోవడానికి ఎందుకో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి జనరల్ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్ అని ఇచ్చాడు. ఇక్కడ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, స్టేట్ వైజ్ జీకే, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇలా చాలా వరకు, హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, అండ్ కంప్యూటర్ ఫండమెంటల్, ఎంఎస్ వర్డ్, ఇలా చాలా వరకు కూడా మనకి వీడు ప్రొవైడ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీజనింగ్ ఓపెన్ చేశాను అనుకోండి. రీజనింగ్లో చూడండి మనకి ఎనాలజీ, క్లాసిఫికేషన్, ఓడ్ మ్యాన్ అవుట్ అండ్ వెర్బల్ క్లాసిఫికేషన్, ఇలా చాలా వస్తాయి. అందులో మీరు ఎందులో టెస్ట్ రాయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డిజీజ్ అండ్ వార్, అందులో రైట్ ఆన్సర్ ఏంటి, ఆన్సర్ సొల్యూషన్స్, ఇలా మనకి చాలా వస్తాయి అన్నమాట. అండ్ మరి ఇక్కడ అది ఎలా అయ్యిందో కూడా మీకు ఆన్సర్ అండ్ సొల్యూషన్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాడు. ఆప్షన్ ఈజ్ డి, ఇన్సెక్ట్ ఇన్వైట్స్ డిసీజ్ అండ్ వార్ ఇన్వైట్స్ డిస్ట్రక్షన్. ఓకే, సో ఇది మనకి ఇలా ఆన్సర్ మనం కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఆన్సర్ అనేది చూసుకోవచ్చు అనమాట. అండ్ లేదంటే మీరు వేరే వాళ్ళతో, ఇందులో ఉండే వాళ్ళతో కూడా మీరు డిస్కషన్ అయితే చేయొచ్చు. సో చాలా మంచి వెబ్సైట్ అండి ఇది, మీరు టెస్టులు రాసుకోవడానికి, మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఈ వెబ్సైట్ పేరు ఎగ్జామ్ వేదా. ఇది ఓన్లీ
రైల్వేకనే కాదు చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఎడ్యూడోస్ అండి. సో ఇది మన ఛానల్లో సగం పేరు అనుకోవచ్చు. ఇందులో మీరు చూసుకుంటే చాలా మంచి మెటీరియల్ ఉందండి. జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ప్రాక్టీస్ పేపర్స్ ఇలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీజనింగ్ ఓపెన్ చేస్తున్నాను. సో రీజనింగ్లో మీరు చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే మీకు షార్ట్కట్ ట్రిక్స్ అండ్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఎక్సర్సైజ్ టైప్ 1 నుండి మనకి టైప్ 3 వరకు కూడా లైక్ నెంబర్ క్లాసిఫికేషన్, లెటర్ క్లాసిఫికేషన్ ఇలా వాటి కింద ఉండే అండర్ సబ్జెక్ట్స్ని కూడా మనకు చూపిస్తుంది అనమాట. షార్ట్కట్ ట్రిక్స్ కానీ కోడింగ్, డీకోడింగ్ ఇలా మనకి చాలా వరకు కూడా చూపిస్తాను. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. కోడింగ్, డీకోడింగ్ మనకి ఇలా క్వశ్చన్స్ వస్తాయి అండ్ మనం కావాలంటే ఆన్సరింగ్ చేసుకోవచ్చు, దాని ఆన్సర్ ఏంటో తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దానికి సంబంధించి మనము వాళ్ళు పెట్టిన ఇంకెవరైనా కామెంట్లు పెట్టిన వల్ల అయిందా మనం చూడొచ్చు. ఇలా మనకి కొన్ని నెంబర్స్ ఇస్తాడు. ఆ నెంబర్ వరకు కూడా మనం ఒక్కొక్క క్వశ్చన్ టిక్ పెట్టుకుంటూ అలా మనం చాలా వరకు కూడా ఆన్సరింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. మీరు టెస్టులు రాసుకోవడానికి ఈ వెబ్సైట్ చాలా బాగుంటుందండి. ఎడ్యూడోస్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి మనకి freeonlinetest.in అండి. ఇది మీరు ఓపెన్ చేస్తే చాలా నాకు నచ్చిందండి. ఈ వెబ్సైట్ చాలా నచ్చింది. ఎందుకో మీకు చెప్తాను. ఓకే చూడండి, మనం ఓపెన్ చేయగానే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ యాప్టిట్యూడ్ అని మనకు చాలా వరకు ఇస్తాడు. రీజనింగ్, ఇంగ్లీషు, బ్యాంకింగ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అన్నీ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ రీజనింగ్లో లెటర్ సిరీస్ అని, కోడింగ్, డీకోడింగ్ అని ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఈ వెబ్సైట్లో ఇచ్చాడండి. ఇందులో మనం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము కోడింగ్, డీకోడింగ్ ఓపెన్ చేసాం అనుకోండి. సో కోడింగ్, డీకోడింగ్లో మనం చూడండి ఎన్ని టెస్టులు ఉన్నాయో. టెస్ట్ 1, 2, 3 అలా చాలా టెస్టులు ఉన్నాయండి. మీరు చాలా టెస్టులు రాసుకోవచ్చు అండ్ టెస్టులతో పాటు వాటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇలా చాలా వరకు మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ ఫోన్లో మీకు ఏదో చెప్పేస్తున్నాను కానీ మీరు ఒక్కసారి మీ ఫోన్లో ఓపెన్ చేసి చేస్తే లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు అవైలబుల్గా. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి iXamB అండి ఇది. సో iXamBలో మీరు చూసుకుంటే చూడండి. సో ఇక్కడ నాకు సరిగా ఇక్కడ ఇది వర్క్ అవ్వట్లేదు కానీ మనకి లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందండి ఇందులో. ఓకేనా. సో ఇందులో మీరు ఫ్రీగా వాడుకోవచ్చు అండ్ లాగిన్ అయ్యి కూడా వాడుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఇది మీరు వెబ్సైట్ నాకు ఇక్కడ సరిగా చూపించట్లేదు కానీ మీరు ఇన్ కేసు ఓపెన్ చేసి ఉంటే మాత్రం మీ మొబైల్లో క్లారిటీగా కనిపిస్తుందండి. చూడండి ఈ ఏదైతే వెబ్సైట్ ఉందో ఇందులో మీరు చూసుకుంటే డైలీ ప్రాక్టీస్లోకి వెళ్తే ఇక్కడ మీకు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇలా చాలా ఉంటాయి. కాకపోతే దీనికి జస్ట్ మీరు చేయాల్సింది లాగిన్ అనమాట. ఇంతకుముందు నేను చెప్పిన 3 వెబ్సైట్లు కూడా మీరు ఫ్రీగానే వాడుకోవచ్చు. ఇది మాత్రం మీరు లాగినే వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ చేయాలనుకుంటే ఇలా నెంబర్ ఆఫ్ టెస్టులు ఉంటాయి. ఈ టెస్టులన్నీ కూడా చూడండి ఎన్ని టెస్టులు ఉన్నాయో. ఆ టెస్టులన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఒక లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అండ్ ఫోన్లోనే ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ నాకు నచ్చిన వెబ్సైట్ మాత్రం ఇండియా బిక్స్ అండి. సో ఇండియా బిక్స్ అయితే టోటల్లీ ఫ్రీ. ఎంత మెటీరియల్ ఉందంటే ఇందులో మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీళ్ళు పెట్టారండి. లైక్ మీరు ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళినా, ఏ జాబ్కి వెళ్ళినా సరే మీకు కావాల్సిన లైక్ ప్రోగ్రామింగ్, C++ అండ్ జావా, సి ప్రోగ్రామింగ్. నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూకి కావాల్సిన క్వశ్చన్స్, గ్రూప్ డిస్కషన్స్, HR ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఇన్ కేస్ మీరు ఇంజనీరింగ్ చదువుతున్నట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, టెక్నికల్ షార్ట్ ఆన్సర్స్ ఇలా చాలా ఉంటాయి ఇందులో. సో మెయిన్ రైల్వే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఈ 3 కాలమ్స్ ఎనఫ్ అండి. ఏంటి జనరల్ యాప్టిట్యూడ్, వెర్బల్ అండ్ రీజనింగ్ ఈ 2 సరిపోతాయి. ఇంతకు మించి మీరు కిందకి వెళ్ళాల్సిన లేదు రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. యూస్ఫుల్ అవుతుంది వీడియో. అండ్ నేను ప్రతిదీ టెస్ట్ రాయలేను ఎందుకంటే నేను షార్ట్ టైంలో అందరికీ చెప్పాలి కాబట్టి. ఓకే. అండ్ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి.